టెక్నాలజీ విషయంలో అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాల విషయంలో క్వాంటమ్ వాలీ అని చెప్పి ఇవన్నీ కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు రేపు రాష్ట్ర దిశ టెక్నాలజీ కావచ్చు, ఏఐ యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు మార్పు తీసుకొచ్చే అవకాశం? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సహజ సిద్ధంగానే మంచి తెలివితేటలు ఉన్నాయండి. మంచి డిఎన్ఏ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు తీసుకెళ్లే దిశ రెండు కూడా మంచియేనండి. రాబోయే రోజులకి ఇవి అందిపుచ్చుకునేటట్టే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా స్పీడ్గా టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే దానికి తగ్గటువంటి పరిస్థితులు, అలాగే దానికి తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చాలా అవసరం. ఆ ముందు చూపుతోటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపుగా వెళ్తుంది. అది చాలా అనుకూలమైనటువంటి పరిణామం. అందిపుచ్చుకుంటారు, దాని ద్వారా ఉపయోగం కలిగిద్దాం, ఖచ్చితంగా కలుగుతుంది. కంపెనీస్ కూడా తల రావడం, వైజాగ్లో కావచ్చు, గూగుల్ కూడా ఇట్లాంటి కొన్ని కంపెనీస్ కూడా రావడం కొంతవరకు మంచి పరిణామం. లేదంటే ఆ స్థలాల కేటాయింపుల విషయంలో జరిగేటటువంటి రచ్చ కూడా మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇన్ని వేల ఎకరాలు, ఇంత వాళ్ళు పెట్టే పెట్టుబడి ఇంత, లులు మాల్ విషయం కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఐటీ కంపెనీల విషయంలో దాని గురించే ఉంటారు, భూముల కేటాయింపుల విషయంలో. ఇప్పుడు ఫ్యాక్టరీస్ రావడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఈ ఫ్యాక్టరీస్ రావటం అనే విషయాన్ని ఒక చక్కటి భోజనశాలగా మనం తీసుకుంటే ఆ వడ్డల్లో ఒక గంట ఒకటికి ఎక్కువ పడచ్చు, ఒక గంట తక్కువ పడచ్చు. భోజనాలు చక్కగా పెట్టామన్నది అక్కడ ప్రాథమికమైన అంశం. ఇది కూడా అంతే. మంచి డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు. కాకపోతే ఆ కేటాయింపులు అనేవి స్థాయి కొంచెంగా అటు ఇటుగా ఉన్నా పెద్ద నష్టం కాదు. కానీ సొంత లాభం కనపడే స్థాయిలో, స్వలాభం చూసుకునే స్థాయిలో కనపడితే ప్రజల నుంచి ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే అది నాకు అంతగా అయితే కనపడటం లేదు. అట్లాంటి అభిప్రాయాలు అయితే మీకైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పర్యటనలు కావచ్చు, ఆయన చేసే విమర్శలు కావచ్చు, కక్ష సాధింపు చర్యలకు సంబంధించి ఆయన బిహేవ్ చేసే విధానం ఏమంటారు? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి అంశము కూడా అధికార పక్షం యొక్క బలాబలాలను నిర్దేశిస్తుందండి. నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా బలమైనటువంటి నాయకత్వం ఉండి, బలమైనటువంటి అధికార దర్పం ఉన్నటువంటి పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం అంతగా చెలరేగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి, వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకొని, ఆలోచించుకొని, సవరించుకోవాల్సినటువంటి టైం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు ఆలోచించుకొని సవరించుకోవాల్సింది. అట్లని చెప్పేసి జగన్ గారు ప్రభుత్వంలో వారు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా ఇంకొక 2 సంవత్సరాలు వెనక్కి వెళితే అవన్నీ వీళ్ళు చేసిన ఆరోపణలే. ఇవే ఆరోపణలు ఇప్పుడు ఆయన చేస్తున్నారు. ఇదే అధికార దుర్వినియోగం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు క్లారిటీ వస్తా ఉంది ఏం జరుగుతుంది అనేది. ప్రజలు ఒక నిరాసక్తికి గురవుతా ఉన్నారు. ఎవరు వచ్చినా ఇంతేనా అని. దీన్ని ఆలోచించుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, కూటమి మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆయన చేస్తున్న వాటిలో కొంతవరకు ఉన్నాయంటారు వాస్తవాలు అని వాటిని మనం అనలేం. కానీ ఆ దాడిని వీళ్ళు తట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని మాత్రం అనిపిస్తా ఉంది. వీళ్ళు తట్టుకోవడంలో, కూటమి తట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అంటే ఆయన పరదాలు కప్పుకొని గతంలో తిరిగారని విమర్శలు ఉన్నాయి. అప్పుడేమో ప్రజల్ని ఎక్కువగా కలవడానికి ఇష్టపడే వ్యక్తులుగా ఆయన సీఎంగా గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పబ్లిక్లోకి బాగా రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ప్రజల దగ్గర చేరుకోవడం ఎట్లా చూడాలి? ఇది కరెక్ట్గా చెప్పాలంటేనండి, ప్రజల యొక్క బలహీనతలు తెలిసినటువంటి రాజకీయంగానే చెప్పాలి. ప్రజల్ని తక్కువ అంచనా వేసి, ప్రజల్ని మనకు అవసరమైనప్పుడు మనం మభ్యపెట్టవచ్చు, మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు, వాళ్ళకి ఇంత టైం ఇస్తే చాలు, 6 నెలల్లో మార్చేయచ్చు అనే అభిప్రాయం నాయకుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, నిరంతరం ప్రజాక్షేమం కోరుకోవాలి, వాళ్ళ యొక్క సంక్షేమం కోరుకోవాలి, వాళ్ళ అభివృద్ధి కోరుకోవాలి, అలాంటి పనులు చేస్తూ ఉండాలనే ఆలోచనలకు దూరంగా మన అవసరం వచ్చినప్పుడు వెళ్తే చాలు, జనం దేవుంది గొర్రెల మంద, మనం చెప్పినట్టు వింటారనే ఒక దురభిప్రాయానికి ఇవన్నీ కూడా ప్రతీకలు. ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా. ఏదైనా సరే దాంట్లో మాత్రం ఎగ్జామ్షన్ అనేది లేదండి. దాంట్లో ప్రజలకు ఇస్తున్నటువంటి అలుసు, తమ మీద తమకి ఇలాంటి అభిప్రాయాన్ని నాయకులకి ప్రజలే కలగజేశారు. ఇది ప్రజల తప్పే.